ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్లో వేరే వాళ్ళ మొబైల్ని ఎలా చూడొచ్చు లేదా వేరే వాళ్ళ మొబైల్ని మీ మొబైల్తో ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే చెప్తాను అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి, ఏం లేదు, మీరు ఎవరి మొబైల్ని అయితే కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. టీమ్ వీవర్ క్విక్ సపోర్ట్ అనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాలి. ఓకే, సో మరి మీ మొబైల్లో మీరు ఏం చేసుకుంటారు అంటే చూడండి, ఇక్కడ మీరు టీమ్ వీవర్ ఫర్ రిమోట్ కంట్రోల్ అని ఇన్స్టాల్ చేసుకోండి. లేదా మీకు ఏదైనా మొబైల్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి. ఓకే, సో అటువంటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీ మొబైల్లో ప్రాబ్లం వస్తే వాళ్ళకు మీ మొబైల్ అనేది కనిపించాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్లో టీమ్ వీవర్ క్విక్ సపోర్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వాళ్ళ మొబైల్లో వాళ్ళు ఏమి ఇన్స్టాల్ చేసుకుంటారంటే టీమ్ వీవర్ ఫర్ రిమోట్ కంట్రోల్ అని ఇన్స్టాల్ చేసుకుంటారు అన్నట్టు. ఓకే, సో ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి, నేను ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ చేశాను, నా ఎమ్యులేటర్లో కూడా ఇన్స్టాల్ చేశాను. సో నా మొబైల్లో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, నాకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళమంటుంది. సో మీరు నెక్స్ట్ అనుకుంటూ ఇక్కడికి వచ్చేయండి. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ యువర్ ఐడి అని చెప్పి మీకు ఒక ఐడి వస్తుంది. ఓకే, సో వాళ్ళకేం ఐడి రాదు. ఒకవేళ వాళ్ళ దాంట్లో రిమోట్ కంట్రోల్ ఇన్స్టాల్ అయి ఉంటే వాళ్ళ దాంట్లో ఏం ఐడి రాదు, మీ దాంట్లో ఐడి వస్తుంది. ఒకవేళ వాళ్ళు క్విక్ సపోర్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి ఐడి వస్తుంది, మీ దాంట్లో ఇటువంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను నా ఫ్రెండ్ మొబైల్లో నా మొబైల్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను అని అంటే చూడండి, నాకు ఇక్కడ వచ్చిన ఈ కోడ్ని ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఓకే, సో నాకు ఇక్కడ ఒక కోడ్ వచ్చింది, ఆ కోడ్ నేను ఇక్కడ టైప్ చేసేసాను. టైప్ చేసిన వెంటనే చూడండి, ఈ మొబైల్లో నన్ను అలో చేయమని అడుగుద్ది ఇలా. ఓకే, సో మీరు ఇక్కడ అలో చేశారనుకోండి, మీ మొబైల్ అనేది ఏదైతే ఉందో ఆ మొబైల్ మొత్తం మీ ఫ్రెండ్ మొబైల్లో డిస్ప్లే అయిపోద్ది ఇలా. ఓకే, సో మీ ఫ్రెండ్ మీ మొబైల్ మొత్తాన్ని ఆపరేట్ చేయవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నా మొబైల్లో ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఈ మొబైల్లో అంటే నా ఫ్రెండ్ మొబైల్లో కూడా కనిపిస్తాను అన్నట్టు ఇట్లా గూగుల్ క్రోమ్ నేను ఓపెన్ చేసినట్టు. లేదా నేను ఫేస్బుక్ని ట్యాప్ చేశాను అనుకోండి, అప్పుడు చూడండి నా ఫ్రెండ్ మొబైల్లో కూడా ఫేస్బుక్ అనేది ట్యాప్ అయిపోతుంది. అంటే అతను మీకు ఏదైనా సెట్టింగ్ గురించి చెప్పాలనుకోండి, ఇలా చెప్పొచ్చు అన్నట్టు. జనరల్గా ఏంటంటే ఈ టీమ్ వీవర్ అనే దాన్ని ఒక కంప్యూటర్ని ఇంకొక కంప్యూటర్ని కనెక్ట్ చేయడానికి, లేకపోతే వేరే వాళ్ళ స్క్రీన్ మన స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, కాకపోతే చాలామందికి ఏంటంటే ఈ క్విక్ సపోర్ట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, దీనిలో టీమ్ వీవర్ రిమోట్ కంట్రోల్ ఇన్స్టాల్ చేసుకోవాలని తెలియదు. ఓకే, సో ఇప్పుడు మీకు తెలిసిపోయిందని అనుకుంటున్నాను.